మిత్రులందరికీ నమస్కారం. జూన్ 11వ తారీఖున టెట్ హాల్ టికెట్లు అయితే విడుదల చేసే అవకాశం అంటూ మనకి ఇన్ఫర్మేషన్లో రావడం జరిగింది. మనకి జూన్ 18వ తారీఖు నుంచి జూన్ 30వ తారీఖు వరకు ఆన్లైన్లో రాత పరీక్షలు అయితే జరగబోతున్నాయి. ఇవందరికీ తెలిసిందే. అయితే మనకి ఇక్కడ హాల్ టికెట్స్ అనేవి ఎప్పుడు వస్తాయని చెప్పేసి చాలామందికి డౌట్. మనకి వెబ్సైట్లో నోటిఫికేషన్ తేదీల ప్రకారం చూసినట్లయితే 9వ తారీఖున జూన్ 9వ తారీఖున హాల్ టికెట్లు అని చెప్పేసి ఇచ్చినప్పటికీ ఈ నెల 11వ తేదీ నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసేందుకు అవకాశం ఉంటుందని వెబ్సైట్లో మనకి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మన రామ్ రమేష్ 2.0 ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకెవరైతే సబ్స్క్రైబ్ అవ్వలేదో తెలంగాణ టెట్కి సంబంధించి, తెలంగాణ డిఎస్సికి సంబంధించి ఇకపై క్లాసెస్ కానీ ఇంపార్టెంట్ అప్డేట్స్ కానీ రామ్ రమేష్ 2.0 ఛానల్లోనే అప్లోడ్ చేయడం జరుగుతుంది. అభ్యర్థులందరూ కూడా ఒకసారి రామ్ రమేష్ 2.0 ఛానల్ లింక్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. మనకి మొత్తంగా పేపర్ 1కి సంబంధించి 63,261 మంది, పేపర్ 2కి సంబంధించి 1,20,392 మంది, మొత్తంగా 1,83,653 మంది టెట్కి సంబంధించి దరఖాస్తు చేసినట్లు మనకి డేటా అయితే రావడం జరిగింది. టీజీ టెట్ అని చెప్పేసి గూగుల్లో సెర్చ్ చేస్తే డైరెక్ట్గా తెలంగాణ టెట్ అఫీషియల్ వెబ్సైట్ వస్తుంది. ఓపెన్ చేసిన తర్వాత హాల్ టికెట్కి సంబంధించి అప్డేట్ రాగానే ఇక్కడ మీకు అప్డేట్ అవుతుంది. హాల్ టికెట్ అని చెప్పేసి హాల్ టికెట్ మీద క్లిక్ చేసుకుని అప్డేట్ వచ్చిన తర్వాత జనరల్ నెంబర్, అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి అక్కడ ఏ డీటెయిల్స్ అనేది ఆ డీటెయిల్స్ ఎంటర్ చేసి గెట్ హాల్ టికెట్ మీద క్లిక్ చేసినట్లయితే మీ హాల్ టికెట్ అనేది మీకు డౌన్లోడ్ అయితే అవుతుంది. మనకి ఇప్పటి వరకు అయితే 11వ తారీఖు జూన్ అని చెప్పేసి ఇచ్చారు. టైమింగ్ అయితే ఇంకా మెన్షన్ చేయలేదు. మనకి 11వ తారీఖు ఉదయం 10 గంటల తర్వాత లేదా సాయంత్రం 5 గంటల లోపు మనకి హాల్ టికెట్ అనేది రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఒకవేళ మీరు జనరల్ నెంబర్ మర్చిపోయినా ఇక్కడ రికవరీ చేసుకునే ఆప్షన్ అయితే ఉంది. ప్రింట్ అప్లికేషన్ ఆప్షన్ ఉంది. ఓల్డ్ టెట్కి సంబంధించి కూడా ఎవరైతే క్వాలిఫై అయిన అభ్యర్థులు ఉన్నారో ఓల్డ్ టెట్కి సంబంధించి కూడా మార్క్స్ మెమో అనేది ప్రింట్ తీసుకుని పెట్టుకోండి. ఎందుకంటే ఫర్దర్గా డిఎస్సికి సంబంధించి మీకు యూజ్ అవ్వచ్చు. ఓకే, మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. మర్చిపోకండి, రామ్ రమేష్ 2.0 ఇప్పుడే సెర్చ్ చేసి అప్లోడ్ అయి ఉన్న ఏవైతే మోడల్ పేపర్ల వీడియోలు ఉన్నాయో, బిట్స్ వీడియోస్ ఉన్నాయో అవన్నీ కూడా మీ ప్రిపరేషన్లో భాగంగా ఉపయోగించుకోండి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శుభం, ధన్యవాదాలు.